IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఒక వీధి చివరికి వెళ్ళి తీసుకోవడం మంచిదా లేదా షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదా? షాప్ దగ్గర అంటే చాలా లైన్ నుంచోవాలి కన్నా. ఇప్పుడు అగ్గు ఉంటుంది, అట్లా నుంచుంటాం అగ్గులు. వాడు కళ్ళు తిరిగి పడిపోతాడో తెలియదు, కళ్ళు తిరగకుండా పడిపోతాడో కూడా తెలియదు కదా మనకి. ఆడు పడ్డాడు అనుకో, ఆడి దగ్గరికి కానీ ఎవడు వెళ్ళడం. ఇప్పుడు ఎవరు వెళ్తారట, నాకెందుకు ఆడు పాత పోయాడు అని ఎవరైనా వెళ్ళిపోతున్నారు. అసమర్థప్పుడు ఇదే సుఖంగా మనకి. ఇప్పుడు వస్తున్నారు వెళ్ళంపడా వాళ్ళ ద్వారా వాళ్ళు ప్రభుత్వం బాగా ఏదన్నా కానీ ఇచ్చి వెళ్తున్నారు. ఇదైతే తప్పలేదు నాకైతే. ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే వాహనాల వల్ల ఉపయోగం లేదు అని అంటున్నారు. వాహనాల వల్ల ఎందుకు ఉపయోగం లేదన్న? ఇప్పుడు స్టోర్కి వాళ్ళు నుంచుంటారా? నుంచోరు ఎవరు, నుంచోట్లేదు వరకు నుంచున్నట్టు. ఆ ఏళ్ళ మొదలు పడక చాలా రిస్క్ పడుతున్నారు. ఇప్పుడు ఈ ఆటో దగ్గర అనుకోండి, వాళ్ళు స్కాన్ చేస్తున్నారు, కళ్ళది కూడా పెడుతున్నారు, తీస్తున్నారు, రేషన్ ఇచ్చేస్తున్నారు అమ్మటే. మరి ఇంటికి వచ్చినప్పుడు తీసుకుంటే ఇక్కడ వీళ్ళకి పాత ఉంటే వీళ్ళు రేషన్ కళ్ళు ఏం తీసుకుంటారు? ఇంకా పొద్దున్నే ఎవరి వరకు వాళ్ళు వెళ్ళిపోతున్నాం. పొద్దున పూట వస్తారు, సాయంత్రం పూట వస్తారు. వీళ్ళు ఏదో 10ంటికి మేము వర్క్ వెళ్ళిపోతున్నాము, వాళ్ళు 10ంటికి వస్తున్నారండి, కుదరదు కదా. అది పొద్దున పూట వస్తున్నారు, తీసుకొని వెళ్ళాలి. ఈ ఆపేసుకొని నేను పనికి వెళ్ళిపోతున్నాను, వచ్చాక నేను 11ంటికి వచ్చి తీసుకుంటే వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు అన్నానికి వెళ్ళొద్దు వీళ్ళు. అంటే షాప్ దగ్గర అంటే ఏ టైంలో కూడా వెళ్ళినా కూడా మేము తీసుకునే వాళ్ళం. ఇది అనుకుంటే ఒక టయానికి సాయంత్రం పూట అండి 5ంటి నుంచి మన 4ంటి నుంచి నాకు అంత ఐడియా లేదు. 7, 8 ఇస్తారు. పొద్దున్నే 6, 5కి తెస్తున్నారు అనుకుంటా. 9 వరకు, 10 వరకు, లేదా 12 వరకు. నాకైతే అంత ఐడియా లేదండి, నేను చెప్తున్నా కదా. నేనంటూ వర్క్కి వెళ్ళిపోతున్నా కార్కి, నాకు తెలియదు వాటి గురించి. అసలు ఈ వాహనాలు పెట్టి రేషన్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉందంటారా? కంటిన్యూ చేయాలంటారా వద్దంటారా? మీరు కంటిన్యూ చేసుకుంటేనే బాగానే ఉంటుంది. మరి ఎవరి వర్కాలు వెళ్ళిపోతున్నారు. మనం రేషన్కి లంచ్ కూర్చునే బదులు మన ఇంటి ముందుగా సందులోకి వస్తుంది కదా, అదే మంచిది కదండి. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ వాహనాల ద్వారా ఇస్తున్నారు. ఆ వాహనాల ద్వారా రేషన్ ఇవ్వటం వల్ల ఉపయోగం ఉందంటారా? లేదు. స్టోర్కి వెళ్తే పంచదార, కందిపప్పు, చింతపండు, కిరోసిన్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు బియ్యం తప్ప ఇస్తే అరాకొర 2 సరుకులు ఇస్తారు, మిగతా ఇవ్వట్లా. అది ఆ సరుకుల కోసం అయినా సరే వాహనాలు ఆపేయాలంటారు. సరుకులు ఇప్పుడు స్టోర్కి వెళ్ళాము అనుకోండి, బియ్యం కింద పడినా గబాలను అక్కడే ఉంటాయి కాబట్టి తీసుకొని ఎత్తుకొని మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేసి ఇస్తారు బియ్యం. అక్కడ వాహనం ద్వారా వీధి సవర్ణ ఎక్కడో పెడతాడు, రోడ్డు మీద ట్రాఫిక్ అడ్డం. అటు వెళ్ళిపోయే వాళ్ళు అందరూ రోడ్డుకి అడ్డంగా నుంచుంటారు. అదొకటి ఇబ్బంది. రోడ్డు మీద ఇంటింటికి ఇస్తారన్నప్పుడు, డోర్ టు డోర్ ఇస్తారన్నప్పుడు మరి సందుగొందుల్లో వెహికల్ వెళ్ళలేదు. అలాంటప్పుడు సందు చివరి పెట్టినా ఏం లాభం, స్టోర్కి వెళ్ళి తెచ్చినా ఏం లాభం? స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటాం బెస్ట్ కదా, దాని బదులేదు. స్టోర్కి వెళ్తే కిరోసిన్, పంచదార, కందిపప్పు, చింతపండు, సబ్బులు, గిబ్బులు ఏదో ఒకటి అన్నీ ఇస్తారు. వీళ్ళు ఇంటికి వచ్చి ఏమి ఇవ్వట్లే. ఇస్తే బియ్యం ఇస్తాడు, లేదా అరకొర కందిపప్పు తగ్గిపోద్ది, పంచదార తగ్గిపోద్ది. ఒకటి ఉంటే ఒకటి ఉంది, 2 సరుకులు 3 సరుకులు తప్ప మిగతా ఏమి ఇవ్వట్లే. ఇదివరకు స్టోర్కి వెళ్తేనే ఏంటంటే స్టోర్కి వెళ్తే అన్ని సరుకులు దొరుకుతాయి. అది ఇప్పుడు ఈ రేషన్ వాహనాల వల్ల చాలా ఉపయోగంగా ఉంది. ముసలోళ్ళు కానీ లేకపోతే దూరం వెళ్ళలేని వాళ్ళు, షాపులు దూరంగా ఉన్న వాళ్ళు వాహనాల ద్వారా ఇంటి దగ్గర తీసుకున్నారంటూ కొంతమంది అంటున్నారుగా. ఏరియాకి ఒక రేషన్ డీలర్ ఉంది భయ్య. ఒక ఏరియాకి ఒక రేషన్ ఉంటుంది. ఆ ఏరియా మహా అయితే కిలోమీటర్లు పెట్టి దూరం ఉండదు. మహా అయితే తిప్పి కొడితే 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ ఏరియా మొత్తం మీద కలిపి పక్కన ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. అలా అనుకుంటే పక్క సందుల్లో ఒక ఏరియాకి ఒక రేషన్ షాప్ ఉంటుంది. రేషన్ షాప్ ఉంటే అక్కడ మొత్తం దొరుకుతున్నాయి కదా, కిరోసిన్తో సహా. కిరోసిన్ కానీ, పంచదార కానీ, కందిపప్పు కానీ, చింతపండు కానీ, సబ్బులు కానీ అన్నీ దొరుకుతున్నాయి కదా. ఇంటికి వచ్చి ఏమి ఇస్తున్నారు? ఏమి ఇవ్వట్లా. ఇచ్చేది వల్ల బియ్యం ఒకటి వస్తుంది, బియ్యం మాత్రం పక్కా వస్తుంది. కందిపప్పు కూడా ఉంటే ఇస్తాడు, లేతే లేదు. కందిపప్పు ఉంటే ఇస్తాడు, లేతే లేదు. దాని బదులు ఇదే ఇంటికి వచ్చి ఇచ్చేదానికంటే బొక్కే కదా. ఆ రేషన్ దగ్గరికి వెళ్తే అన్నీ దొరుకుతాయి కదా. తిప్పి కొడితే ఒక రిక్షానో ఆటోనో పట్టుకుంటే ఒక 50 రూపాయలు ఇస్తే ఎవడో ఒకరు తీసుకెళ్ళి తింటాడు. ఈ వాహనాల వల్ల ఉపయోగం లేదు. అదే ప్రభుత్వం వారు కూడా అదే చెప్తున్నారు, వాహనాల వల్ల ఉపయోగం లేదు, తీసే ఆలోచన చేస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే తీసేయడం బెటర్ అంటారు. మరి దానికి డీజిల్ బొక్క కదా. అదేదో స్టోర్కి పెట్టుంటే కనుక అన్ని స్టోర్లు అన్నీ దొరుకుతాయి కదా, అన్ని సరుకులు దొరుకుతాయి కదా. అరకొర సరుకులు దొరకడం కదా, 2-3 సరుకులు దొరకడం వేరు, 10 సరుకులు ఒకే చోట దొరకడం వేరు. ఎలా మామూలుగా బండిలో వచ్చి తీసుకున్నామండి. రేషన్ వరకు ఏం రాదు. మనం ఒక రోడ్డు మీద పెడతారు, ఆ రోడ్డు మీదకి వెళ్ళి తీసుకోవాలి రేషన్. అంతే, రోడ్డు మీదకి వెళ్ళాల్సిందే. లేదంటే మనకి ఒకసారి కేటాయిస్తారు, కేటాయించిన దాటికి వెళ్ళి మనం రేషన్ తీసుకోవాలి ఆ ప్రదేశాల్లో. మీ ఇంటికి ఆ బండి పెట్టే దూరం ఎంత దూరం ఉండిద్ది?
దాదాపు లోపలికి రావాలండి. సందులో అంబేద్కర్ కాలనీ అంటే సందులో లోపల రావాలి. లోపల నుంచి వచ్చి ఇక్కడ రోడ్డు పైకి వెళ్ళాలి. అంటే గవర్నమెంట్ ప్రెస్ ఉంది కదండి, ఆ ప్రెస్ రోడ్డు తిన్నంగా లోపలికి వెళ్తే మెయిన్ రోడ్డు ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చే దూరం. దూరమేనా నడుచుకుంటూ. ఒకవేళ బండి లేకపోతే మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి రేషన్? అదే కాకుండా శ్రీనగర్ కాలనీలో 3వ లైన్లో ఇస్తారండి, అక్కడికి వెళ్ళాలి. రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవడం బెటరా, బండి దగ్గర తీసుకోవడం మంచిది అనుకుంటున్నారు మీరు? ఏదో ఉపయోగం? బండి దగ్గరికి వెళ్ళి తీసుకోవడమే కాస్త ఉపయోగం, దగ్గరికి ఉంటుంది అది. వాళ్ళు వచ్చే టైం కూడా చెప్పరు, ఏదో టైంలో వస్తూ ఉంటారు. ఒకవేళ మేము పనులకి వెళ్ళిపోతా అప్పుడు బియ్యం తీసుకోలేమని కొంతమంది చెప్తున్నారు కదా. ఆ మాట వాస్తవమే. మరి వీళ్ళు పనులకి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చే టైం తెలియాలి కదా. వాళ్ళు వచ్చే టైము చెప్పాలి. 9 అంటే 9 ఉండాలి. 9 వాళ్ళు లేరు, ఇంకా అక్కడ ఏదో 4-5 ఇచ్చేసి వెళ్ళిపోతారు బండి పక్క రోడ్డు మీదకి. అది మన ప్రభుత్వం వాళ్ళు ఈ వాహనాల వల్ల ఉపయోగం లేదంటూ తీసేద్దామని ఆలోచన ఒకటి చేస్తున్నారు. ఉంచాలంటారా తీసేయాలంటారా? మీ అభిప్రాయం? ఈ బళ్ళు అండి మంచిదండి, ఉంచడం వల్ల మంచిదే కదా. ఎందుకంటే దగ్గరగా టక్మని తీసుకుంటున్నారు కదా కొంచెం. అది ఇంటింటికి బియ్యం ఇస్తా నడవలేని ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళాలంటే గబుక్కుమంట అటు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి తీసుకుంటున్నారు. అదే రేషన్ షాప్కి వెళ్తే 1 గంట సేపు కూర్చోవాలి, 1 అరగంట అయినా కూర్చోవాలి, కూర్చొని తీసుకోవాలి. అది ఇంటింటికి రేషన్ అని చెప్పి ఈ బళ్ళు పెట్టారు, కానీ ఇంటింటికి ఇవ్వట్లేదు కదా అని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇంటింటికి ఇవ్వకపోయినా దగ్గరగా కొంచెం 4 అడుగులు దగ్గరగా బండి పెట్టిస్తున్నారు కదా, అది బెటరే కదా. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేరు. వాళ్ళు వెళ్ళలేనప్పుడు దగ్గరగా కొంచెం దగ్గరగా అవుద్ది కదా బండి. రోడ్డు మీద అది రోడ్డు అండి, అది పక్కన ఈ 4 అడుగులు వేసుకుంటూ వెళ్తే కొంచెం దగ్గరే కదా. అది వాహనాల ద్వారా రేషన్ ఇస్తున్నారు. ఆ రేషన్ వాహనాల వల్ల ఉపయోగపడుతున్నాయి, జనాలకు ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు, వాళ్ళే కొనేసుకుంటున్నారు బండి వాళ్ళే. ఆ డబ్బులు వాళ్ళే మనం ఇచ్చేసి మన వాళ్ళే కొనేసుకుంటున్నారు. అంటే రేషన్ తీసుకునే వాళ్ళు మళ్ళీ బండి వాళ్ళకి అమ్మేస్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళి దోశలు పోసుకునే వాళ్ళకి, అంతేకాని ఇంట్లో భోజనానికి ఏం ఉపయోగపడవయి, అన్నానికి ఉపయోగపడట్లా. కొత్త బియ్యం కడుపుల్ని పుచ్చేస్తుంది. దానికంటే బెస్ట్ అసలు అది వరస్ట్, అసలు ఉపయోగం లేదు. కనీసం ఆయిల్ ఖర్చు కూడా రావు. గవర్నమెంట్ మీద భారం పట్టం తప్పితే ఉపయోగం లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసేసాడు, ఎంతమంది పేదలు వేస్ట్ అయిపోతున్నారు ఆరోగ్యశ్రీ వల్ల. ఆరోగ్యశ్రీ తీసాడు, పెన్షన్ తీసేశారు. ఎంత నష్టం మరి ప్రజలకి, ఎంత నష్టం. అది రేషన్ వల్ల ఉపయోగమే లేదు. అంటే స్టోర్కి వెళ్ళి తీసుకోవడమే బెటర్ అంటారా? అదే బెస్ట్. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, దీనికి ఆయిల్ దండ తప్పితే ఏం లేదు. అది అక్కడ స్టోర్ తీసుకోవడం బెటరు. స్టోర్లో కూడా ఇప్పుడు కాట ఎక్కడైనా ఒకటే, ఇళ్ళే ఆడబెట్టేది స్టోరు. ఆయిల్ దండ తప్పితే ఆ స్టోర్లోకి వెళ్ళి తీసుకోవడం బెటరు. అది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. రేషన్ షాపులు దూరంగా ఉన్న వాళ్ళు, లేకపోతే ముసలోళ్ళు, లేకపోతే వెళ్ళలేని వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళకి వాహనం ఇంటి దగ్గరికి తీసుకొచ్చి రావడం వల్ల ఉపయోగపడుతుంది కదా. వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి అలాగే పెన్షన్ కూడా ఇవ్వచ్చు. మరి పెన్షన్ కూడా ఇళ్ళకి వచ్చి ఇచ్చారు వాళ్ళకి ఇదివరకు, మరి అట్లాగే ఇవ్వచ్చు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ఇస్తున్నారు? ఆఫీస్ రమ్మంటున్నారు వాళ్ళని. ఇప్పుడు ఇస్తున్నారు ఇంటింటికి, 1వ తారీఖునే అవజేసేస్తున్నారు ఇంటింటికి వచ్చి. మరి ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎంత మంది పేదలకు ఉపయోగపడింది. అది మొత్తం తీసాడుగా. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు కూడా పెట్టారు. మొత్తం A to Z తీసేశారు ఆరోగ్యశ్రీని. మరి ఎంతమంది పేదలు చనిపోతున్నారు దానివల్ల. మంచి హార్ట్ అటాక్లు వచ్చి ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ ఆరోగ్యశ్రీ కరెక్ట్ చేసేవాడు. మరి ఎంతమంది దానివల్ల లాసేగా. మరి చిన్న ఇచ్చి దానివల్ల కడుపుల్ని ఆరోగ్యం పాడు చేసుకోవడం తప్పితే ఉపయోగం ఏమీ లేదు. అది ఆయన తీసుకెళ్ళి ఏడవ పెట్టుకుంటాడో, ఎవరు గుంటలేసి అని చెప్పి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు. మనకు అసలు వచ్చినట్టు కూడా తెలియదు. ఏడవ తిరిగి వెళ్ళిపోతున్నాడు, కానీ దానివల్ల ఉపయోగం ఆయిల్ ఖర్చు తప్పితే ఏం లేదు. బెస్ట్ అది అక్కడే పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు వృద్ధాప్య ముసలో ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో ఆధారం ఎవరో ఉంటారు. ఇది ఒక్కటి కాదు, మిగతా కొన్ని ప్రొవిజన్స్ కూడా స్టోర్లో ఇస్తున్నారు కదా. దాన్ని ఇది కూడా యాక్సిడెంట్గా స్టోర్కి ఇచ్చేస్తే పోతుంది, అంతే కదా. ఆధార్ ముసలోళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు నేను ముసలోడిని 65 సంవత్సరాలు. మా ఇంట్లో మా పిల్లలు ఉంటారు, నాకు లేకపోయినా వాళ్ళకైనా ఉంటాయి. వాళ్ళ వైట్ కార్డు వాళ్ళు తీసుకుంటున్నారు కదా. మిగతా సరుకులు స్టోర్కి వెళ్ళి ఇది ఒక్కటి తీసుకొచ్చినందువల్ల ఉపయోగం ఏముంది? అందువల్ల అక్కడ ఇచ్చేయడం బెటర్. ఇది కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తే ఇచ్చేది అక్కడే తెచ్చుకుంటారు. రేషన్ వచ్చిద్దా మీకు ప్రతి నెల? వస్తుందా? బళ్ళ ద్వారా ఇస్తున్నారు కదా ప్రస్తుతం రేషన్ బియ్యం. ఇప్పుడు ఎలా వస్తుంది? ప్రభుత్వం మారిందా తెలియదు, అతను తెలుసు. మా వాళ్ళు బయటికి వెళ్ళారు, ఆడవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా బళ్ళ ద్వారా రేషన్ ఇస్తున్నారు. ఆ రేషన్ వాహనాల ద్వారా ఇవ్వడం బెటరా, లేకపోతే పాత పద్ధతిలో షాపు దగ్గరికి వెళ్ళి తీసుకోవడం మంచిదా?
అంటే వాలంటీర్లు అంటే ఇటువరకు 4 ఐటమ్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రేషన్ ఒకటే ఇస్తున్నారు కదా. అక్కడైతే అన్నీ వస్తాయి, పప్పులు ఉప్పులన్నీ అక్కడే బెటర్ అనిపిస్తుంది. స్టాక్ గోడౌన్ దగ్గర 4 వస్తువులు వస్తాయి కాబట్టి అక్కడ బాగుంది. రేషన్ వాహనం మీ ఇంటి దగ్గరికి వస్తుందా? వస్తుందా? మీ ఇంటి దగ్గరికి వస్తుందా లేకపోతే వీధి చివరికి వస్తుందా? ఇంటి దగ్గరికే వస్తుంది, అందరి ఇళ్ళ దగ్గరే మధ్యలో వస్తుంది. ఇప్పుడు బండి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు దూరం తగ్గిద్ది కదా, షాప్కి వెళ్ళి తీసుకునే బాధ తప్పిద్ది కదా. బాగా తప్పుతుంది, బాగా తప్పుతుంది. ఎక్కడైనా ఒకటే దగ్గరలేగా, అది కూడా రేషన్ మాకు ఉండేది స్టాల్ కూడా దగ్గరే కాబట్టి ఏదైనా ఒకటి అవుతుంది. షాప్ దగ్గర కాబట్టి ఏదైనా పర్వాలేదు మీకు, బండితో ఇచ్చినా పర్వాలేదు, షాప్కి వెళ్ళి తీసుకునే దగ్గరైనా పర్వాలేదు, దగ్గరే కదా. ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వాహనాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆలోచన చేస్తున్నారు, తీసేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. వాహనాలు ఉండడం మంచిదా లేదా తీసేయడం మంచిదా? నన్ను అడిగితే తీసేయడం మంచిది. ఆ డబ్బు పప్పు ఉప్పులకి దినుసులు పెంచితే మంచిది, ఆ డబ్బు పెట్టి